ఎంఎస్సిఎస్ఏ నెట్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి 2 మంత్స్ నుంచి ఎదురు చూస్తున్నాం. ఫైనల్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ అరౌండ్ నైట్ మిడ్-నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ అది వెబ్సైట్లో అప్లోడ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ అందరూ కూడా ఇంకా ఈ ఫైనల్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇలా మనం వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న వెంటనే మనకి ఇలా ఉంటుంది. సపోజ్ కనపడకపోతే రీఫ్రెష్ చేసుకుంటే మళ్ళీ మనకు అనేది ఇది విజిబుల్ అనేది అవుతుంది వెబ్సైట్ మీద. ఈ వెబ్సైట్ మీద మనం ఇలా యూనివర్సిటీ వైజ్ లిస్ట్ అనేది చూసుకుంటే మనం ఏ యూనివర్సిటీలో ఎలిజిబుల్ అయ్యేమా లేదా, లెక్చరర్ పోస్ట్కి ఎలిజిబుల్ అయ్యేమా లేదా అన్నీ చూసుకోవచ్చు. సపోజ్ ఆర్జేకేయూటీకి చూసుకుంటే అసోసియేట్, అసిస్టెంట్ అన్నీ ఉన్నాయి. అండ్ ఎక్కువగా అందరు ఈగర్గా వెయిట్ చేస్తుందల్లా లెక్చరర్ కెమిస్ట్రీ వచ్చేసి 1770 పోస్టర్స్ అనేవి 1770 మెంబర్స్ అనేది ఎలిజిబుల్ అయ్యారు. ఫైనల్ ఎలిజిబుల్ అనేది ఉంది. అండ్ అలాగే అన్ని యూనివర్సిటీస్ అనేది మనం ఇలా చెక్ చేసుకోవాలి. అండ్ ఎవరి మాటలు అంటే మనం ఏంటంటే 1 స్టెప్ క్లోజర్ టు ద మనం ఎగ్జామ్కి అనేది దగ్గరగా ఉన్నాము. లెక్చరర్ కెమిస్ట్రీ పోస్టర్స్ చూస్తే మనకి 1770 ఉన్నాయి. 1770 మెంబర్స్ అనేది ఎలిజిబుల్ అయ్యారు. 1770 మెంబర్స్ మనకి ఎలిజిబుల్ అయ్యారు. అండ్ కాంపిటీషన్ ఈజ్ అమోంగ్ దీస్ 1770 పీపుల్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది కాబట్టి మనం 1 స్టెప్ క్లోజర్ టు ద ఎగ్జామ్కి స్టెప్ క్లోజర్గా ఉన్నాం. మనకి వచ్చేసి లెక్చరర్ కెమిస్ట్రీ వచ్చి 1770 పీపుల్ ఉన్నారు. అంటే కాంపిటీషన్ అమోంగ్ దెమ్. ఈ వీళ్ళ మధ్య మాత్రం మన కాంపిటీషన్ అనేది ఉంటుంది. అంటే ఇట్ డజంట్ మీన్స్ ఇట్స్ నాట్ ఎ వెరీ హ్యూజ్ కాంపిటీషన్, లైక్ యావరేజ్ కాంపిటీషన్. సో మనం ఏంటంటే 1770 పీపుల్ ఉన్నా కూడా మనం సీరియస్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు కూడా తక్కువ మందే ఉంటారు. సో మన కాంపిటీషన్ వచ్చేసి ఓన్లీ సీరియస్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళతో మాత్రమే మన కాంపిటీషన్ ఉంటుంది. లెక్చరర్ కెమిస్ట్రీకి వచ్చేసి 70 ఇట్స్ లైక్ ఏ మీడియం కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఈ లెక్చరర్ కెమిస్ట్రీని మనం ఎగ్జామ్కి దగ్గరగానే ఉన్నట్టు వద్దాం. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు డేట్ వచ్చేసి August 19th అనేది రిలీజ్ చేశారు. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ ఎండ్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉండొచ్చు. ఎవరు కూడా కోర్ట్ కేసెస్ ఉన్నాయి, కాంట్రాక్చువల్ రెగ్యులరైజేషన్ కేసెస్ కోర్టులో ఇంకా జరుగుతూనే ఉన్నాయి, హీరింగ్ జరుగుతుంది అనేవి ఏమీ నమ్మొద్దు. మనకి ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ ఉంటుంది. ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ వల్ల ఎగ్జామ్ డిలే అవుతుంది ఇలా అని చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఇవేమీ మనం ఎవరు బిలీవ్ చేయొద్దు. మన కాన్సన్ట్రేషన్ మొత్తం సీరియస్ ప్రిపరేషన్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయటమే. ఎగ్జామ్ ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయాలి అండ్ దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ మాత్రమే మన యొక్క మెయిన్ ఏం ప్రజెంట్ ఎగ్జామ్ దాకా. ఇంకా ఆల్మోస్ట్ ఎగ్జామ్ వచ్చి 45 డేస్లో ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉంటుంది. ఎలక్షన్స్ ఇవన్నీ వాటి వల్ల డిలే అవుతుందని ఎవరు కూడా బిలీవ్ చేయొద్దు. సో అందరూ ఫైనల్ లిస్ట్ నేమ్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను అప్డేట్స్ అని అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.